కుండపోత వానలతో ఉత్తరాది రాష్ట్రాలు కూడా వణికిపోతున్నాయి. భారీ వర్షాలు వరదలతో జల దిగ్బంధంలో పలు ప్రాంతాలు దిగ్బంధంగా ఉన్నాయి. గత 4 రోజులుగా ముంబైని ముంచెత్తింది కుండపోత వానలు. భారీ వర్షాలకు నగరం మొత్తం కూడా జలమయంగా అయింది. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ముంపులో రత్నగిరి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే పై భారీగా వరద నీరు చేరింది. మోకాలిలోతు నీటిలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంజనేరి వాటర్ ఫాల్స్ కు ఒక్కసారిగా పోటెత్తింది వరద. ఇక వరదలో కొంతమంది చిక్కుకున్నారు టూరిస్టులు. 6 గంటల పాటు తీవ్రంగా శ్రమించి వారిని కాపాడింది ఫారెస్ట్ సిబ్బంది. మరోవైపు లోనావాలలో 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఋషి డ్యామ్ పోటెత్తింది. వరదతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. ఇక పర్యాటకులను అనుమతించిన అధికారులు. అయితే మరో 5 రోజుల పాటు కుండపోత వానలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ఢిల్లీలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇండియా గేట్ పార్లమెంట్ పరిసరాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో యూపీ మొత్తం కూడా కకావికలంగా ఉంది. 22 జిల్లాల్లో 1500 గ్రామాల పైన వరద ప్రభావం ఉంది. అటు గుజరాత్లోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో దాహోదిలో తీవ్ర వరదలు ఉప్పొంగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. హరిద్వార్లో యూపీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఇక హైవేపై బ్రిడ్జ్ నుంచి కింద పడింది బస్సు. ఫైర్ కంట్రోల్ బిల్డింగ్ సమీపంలో ఘటన చోటు చేసుకున్న అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడింది ఓ బస్సు. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్ లో ఆర్టీ స్క్రీన్ పైన అంజనేరి వాటర్ ఫాల్ లో చిక్కుకున్నారు పర్యాటకులు. అక్కడ వాటర్ ఫాల్స్ నేపథ్యంలో పర్యాటకులు అందరూ కూడా అక్కడ వెళ్ళారు. ఆ టూరిజం దృశ్యాలను చూసేందుకు అక్కడికి వెళ్ళారు. సో దీంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఆ వరదలో కొంతమంది ప్రయాణికులు చిక్కుకున్నారు. అయితే చిక్కుకున్న ప్రయాణికుల్ని బయటకు తీసేందుకు సుమారుగా 6 గంటల సమయం పట్టింది అధికారులకి. ఇక ఒక బస్సు కూడా బోల్తా పడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో పలువురు గాయాలయ్యాయి. 5గురు పరిస్థితి విషమంగా ఉంది. ఇక అటు తమిళనాడులోనూ దంచుకొడుతున్నాయి వానలు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. కుట్టాలం వాటర్ ఫాల్స్ కు పోటెత్తింది వరద నీరు. పర్యాటకులను అనుమతించని అధికారులు. సో మొత్తం మీద ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. తడిసి ముద్దవుతున్నాయి. ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలను కూడా నిలిచి ఉన్నాయి. వాగులు వరదలు ఉప్పొంగుతున్నాయి. పర్యాటకులని పలు చోట్ల అనుమతించడం లేదు. కొన్ని చోట్ల పర్యాటకులు వెళ్ళిపోయి అక్కడ చిక్కుకున్నారు కూడా. మీరు చూస్తున్నారు లోనావాలా బుషి డ్యామ్ దగ్గర. సో ఒక్కసారిగా ఆ గేట్ల పైనుంచి కూడా ప్రవాహం వస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. చాలా భారీ ఎత్తున ఆ డ్యామ్ ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది పర్యాటకులు అక్కడికి వెళ్ళి సందర్శనార్థం చూసేందుకు వెళ్ళినప్పటికీ వారందరూ కూడా పోలీసులు అనుమతించలేరు, అధికారులు అనుమతించలేరు. సో లోనావాలకు సంబంధించి ఘటన ఈ రకంగా ఉంది. ఇక అంజనేరికి సంబంధించిన వాటర్ ఫాల్స్ లో కూడా పెద్ద ఎత్తున వరద ఉప్పొంగింది. ఇక బందూక్ సోనాపూర్ సంబంధించి ఘటన మీరు చూస్తున్నారు. ఇది ప్రధాన కూడలి వద్దున్నటువంటి ఒక రహదారి. సో రహదారి మొత్తం కూడా జలమయమైంది. నీటి వరద ప్రవాహంతో ఆ ప్రధాన రహదారి మొత్తం కూడా దర్శనమిస్తున్నది. సో ఇక్కడ చూసినా కూడా ఈ యొక్క వరద బీభత్సం సృష్టిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో. పక్కన రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు భీమ్వండి దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున ప్రధాన రహదారి పైన కూడా వరద నీరు చేరింది. ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వెహికల్స్లో వెళ్ళే వారు కూడా చాలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో గుజరాత్ దాహోదిలో చూస్తే కనుక సుమారుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో చాలా భారీ ఎత్తున అక్కడ వర్షపాతం నమోదైన కారణంగా వరద నీరు మొత్తం కూడా ఉప్పొంగుతుంది. ఇక రైట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నారు కూర్చాలం వాటర్ ఫాల్ సంబంధించినటువంటి దృశ్యాలు. ఒక్కసారిగా వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ప్రయాణికులు లేకుంటే సందర్శకులు అక్కడికి వచ్చే వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక కూర్టాల వాటర్ ఫాల్స్ కి అధికారులు ఎవరికి కూడా అనుమతించడం లేదు. ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఢిల్లీకి సంబంధించి చూస్తున్నాం. సుమారుగా 15 రోజులు కావస్తోంది. ఢిల్లీ మొత్తం కూడా వర్షపాతం భారీ వర్షాల కారణంగా వరద మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రైట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు హరిద్వార్ లో బస్సు బోల్తా పడింది. సుమారుగా ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి గాయాల పాలయ్యాయి. సో వరద కారణంగానే ఈ బస్సు బోల్తా పడినట్టుగా మనం చూస్తున్నాం. బస్సు బోల్తా పడిన దృశ్యాలు ఆర్టీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. హరిద్వార్ లో బస్సు బోల్తా పడింది. సుమారుగా ఆ సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. రక్షణ చర్యలు జరుగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీ స్క్రీన్ పైన. ఎమర్జెన్సీ విండోస్ లేదంటే ఆ విండోల ద్వారా ప్రయాణికులు బయటకు వస్తున్నారు. సో ఒక్కొక్కరిగా బయటకు తీసేందుకు
ప్రయాణికులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు బహుశా గమనిస్తే కనుక టైర్ ఇంకా తిరుగుతుందంటే బస్ ఇంకా ఆన్లోనే ఉంది. సో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సులో దాదాపుగా అందరికి కూడా గాయాల పాలయ్యాయి. చాలా ఎత్తైన ప్రదేశం నుంచి లోయలో ఈ బస్సు పడినట్టుగా మనం చూస్తున్నాం. హరిద్వార్లో జరిగింది ఈ ఘటన. సో పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల కారణంగా బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే సుమారుగా ఒక వాగును తలపిస్తోంది. ఇక్కడ మొత్తం కూడా ఆ కార్లన్నీ కూడా దాదాపుగా సగానికి పైగా మునిగి ప్రయాణిస్తున్నాయి. కార్లన్నీ కూడా చాలా ప్రమాద గంటికల మధ్యనే అవన్నీ కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. సో ఇది ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే అంటే ప్రధాన కూడలి నేషనల్ హైవే మీదనే పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకా లోతట్టు ప్రాంతాల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రత్నగిరి అనే ప్రాంతం ఇది ఒకటి. రత్నగిరి అనే ప్రాంతంలో ఇళ్ల మధ్యలో నుంచే ఒక నదీ ప్రవాహంలాగా నీరు బయటికి చొచ్చుకు వెళ్తున్న నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, రోడ్ల మీద ప్రయాణం సాగించే వ్యక్తులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. సో ఇళ్లకు సంబంధించిన ఘటన మనం చూస్తున్నాం. ఇళ్ల మధ్యలోనే స్ట్రీట్స్లోనే పరిస్థితి ఈ రకంగా ఉంది. కొంతమందిని బయటకు తీసుకొచ్చేందుకు మీరు చూడొచ్చు ఒక ప్రవాహంలా కనబడుతోంది. నదీ ప్రవాహం ఏ రకంగా అయితే వరద ఉప్పొంగుతుందో అదే స్థాయిలో అక్కడ ఇళ్ల మధ్యలో కూడా నీరు ఉప్పొంగుతోంది, ప్రవాహాన్ని వస్తుందని కూడా చెప్పొచ్చు మనం. సో ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి మొత్తం కూడా చాలా బీభత్సంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు పడుతున్నారు జనమంతా కూడా. ఢిల్లీ, బీహార్ ఎక్కడ చూసినా కూడా ఈ వరద బీభత్సం కొనసాగుతుంది. సో తమిళనాడులో కూడా ఇదే స్థాయిలో ఉంది. సో మీరు చూస్తున్నారు అంజనేరి వాటర్ ఫాల్లో చిక్కుకున్న పర్యటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. తర్వాత కూడా సందర్శనార్థం పర్యటకులు అక్కడికి వెళ్ళారు. అయితే ఒక్కసారిగా ఉత్తరాదిన వర్షాల కారణంగా ఆ వాటర్ ఫాల్స్ ఉప్పొంగాయి. వాటర్ ఫాల్స్ చాలా బీభత్సంగా వాటర్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు చిక్కుకున్నారు. అయితే చిక్కుకున్న ప్రయాణికుల్ని అధికారులు మెల్లమెల్లగా అందరూ కూడా చాలా థ్యాంక్ గాడ్ సేఫ్గా ఉన్నప్పటికీ 6 గంటల సమయం పట్టింది ఆ ప్రయాణికుల్ని సేఫ్ జోన్ తీసుకోవడం కోసం. సో భీంబండిలో ఒక పూర్తిగా స్కూల్ బస్ అని కూడా బహుశా కూడా పూర్తిగా మునిగిపోయింది. కేవలం ఆ రూఫ్ మాత్రమే కనబడుతోంది మనకి. పూర్తిగా భీంబండి దగ్గర స్కూల్ బస్ మొత్తం కూడా మునిగిపోయింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాగించేవారు మనం చూస్తున్నాం. సో చాలా దాదాపు కూడా ఆర్టీసీ బస్సులు కూడా మునిగి తేలియాడుతూనే అక్కడ ప్రయాణాలు సాగిస్తున్నాయి. ఆటోలు, బైక్స్ అన్ని కూడా సగానికి పైగా మునిగిపోయి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రయాణికులు అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తున్నారు. సో దాదాపుగా స్కూల్స్, కాలేజ్ అన్ని కూడా దాదాపుగా మేజర్ నగరాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ప్రాంతాల్లో కూడా సెలవులు ప్రకటించాయి. సో మొత్తం మీద ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా వరద బీభత్సం సృష్టిస్తుందని చెప్పొచ్చు. లోనావాలా బూషి డ్యామ్ దగ్గర మనం చూస్తున్నాం ఈ ఘటన. ఆ డ్యామ్ పైనుంచి కూడా వరద ఉప్పొంగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో కొంతమంది ప్రయాణికులు అక్కడ సందర్శనార్థం వచ్చినప్పటికీ వారందరూ కూడా సందర్శన వెళ్లేందుకు నిలిపివేస్తారు అధికారులు, సందర్శనకు అనుమతించలేదు. సో లోనావాలా బూషి డ్యామ్ దగ్గర ఘటన మనం చూస్తున్నాం. ఓవర్ఫ్లో అంటే పూర్తిగా డ్యామ్ మీద నుంచి కూడా ఈ వరద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. విజువల్స్ ఇలా ఉన్నాయి. సో చాలా పెద్ద ఎత్తునే వరద ప్రవాహం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రధాన కూడల్లోనే ఈ రకంగా ఉందనే పరిస్థితి, ఇంకా లోతట్టు ప్రాంతాల పరిస్థితి మనం ఊహించవచ్చు. ఇక ఢిల్లీలో గత వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఢిల్లీ మొత్తం కూడా ఏకంగా కార్లే పడవలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. కార్లే పడవలుగా మారిపోయి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారుగా సగానికి పైగా కార్లన్నీ కూడా మునిగి తేలుతూ ప్రయాణికులను వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. గుజరాత్ దాహోద్లో ఒక వరద ప్రవాహం మనం చూస్తున్నాం. ఏకంగా డ్రైనేజీలోకే కాదు, డ్రైనేజ్ నుంచి కూడా బయటికి నీరు పొంగుతుంది. సో ఆ రకంగా నీళ్ళన్నీ కూడా జలమై మొత్తం కూడా చాలా లోతట్టు ప్రాంతాలను మొత్తం కూడా చుట్టుముట్టేస్తాయని చెప్పొచ్చు. తడిసి ముద్దాడుతోంది, తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలని కూడా తడిసి ముద్దవుతున్నాయి. చాలా వరకు అన్ని కూడా ప్రధాన కూడల్లోనే ప్రవాహంలాగా, ఒక నదీ ప్రవాహంలాగా అక్కడ మన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో గుజరాత్లో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ప్రధాన కూడల్లోనే ఈ రకంగా వర్షపాతం నమోదైంది. బహుశా ఇదంతా కూడా బస్ స్టాండ్ లేదా బస్ డిపో అయి ఉంటుంది. అక్కడ కూడా అదే స్థాయిలో వర్షపాతం నమోదైంది. కింద మొత్తం కూడా నీరు చేరుకుంది. సో ఎక్కడ చూసినా కూడా ఈ నదీ ప్రవాహంలాగా దృశ్యాలే మనం గమనిస్తున్నాం. సో ఉత్తరాది రాష్ట్రాలు డేంజర్ బెల్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు మనం. సుమారుగా 20-30 సెంటీమీటర్ల వర్షపాతం కారణంగా పెద్ద ఎత్తున అక్కడ వరద ప్రవాహం ఉప్పొంగుతుందని చెప్పొచ్చు. ప్రధాన కూడలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రజలంతా కూడా అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా ఇటువంటి నదీ ప్రవాహాలే మనకు దర్శనమిస్తున్నాయి.